హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెను కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా నాటినది ఒకరు నీరు మోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా నాటినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మము నియమించినావే సంఘక్షేమాభివృద్ధికై పరిచర్య ధర్మము నియమించినావే నీ స్వదేశమే నన్ను స్థిరపరచనే నా సర్వము నీకే అర్పించును నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే నా సర్వము నీకే అర్పించును నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెను కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా 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 నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెను కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయార్పణతో ప్రణమిల్లేదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా అందరూ కలిసి గట్టిగా యేసయ్యా 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 నీవేనా ఆరాధనా నీవేనా ఆరాధనా నీవేనా ఆరాధనా యేసయ్యా యేసయ్యా నీవేనా ఆరాధనా నీవేనా ఆలాపనా నీవేనా ఆరాధనా యేసయ్యా 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 నా ఆరాధనా నీవేనా ఆరాధనా నీవేనా ఆరాధనా యేసయ్యా 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 నీవేనా ఆరాధనా నీవేనా ఆరాధనా నీవేనా ఆరాధనా నీవేనా ఆరాధనా నీవేనా ఆధారము నీవేనా స్తుతిగానము నీవేనా ఆధారము నీవేనా స్తుతిగానము నీవేనా నీవేనా ఆధారము నీవేనా ఆధారము నీవేనా ఆధారము 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 నీవేనా ఆరాధనా నీవేనా ఆరాధనా యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప చేత, ఆశ్చర్యకరుడైన దేవుని కనికరం చేత నేటి వరకు ఆయన సంరక్షణలో, ఆయన చేతి నీడలో దాచబడి సజీవులుగా ఉన్నాము. ఇది కేవలం దేవుని యొక్క మహత్తరమైన క్రియ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో అపాయాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు మన ఎదుట నిలిచి ఉన్నాయి. వాటిలన్నింటినీ జయించుకుంటూ క్షేమముగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగా మనం ముందుకి సాగి వెళుతూ ఈ స్థితిలో మనం నిలిచి ఉన్నాము అనంటే ఇది కేవలం దేవుని ఉచితమైన కృప అని చెప్పడానికి సందేహమేమి కూడా లేదు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యంలో చదివితే అక్కడ, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారమునిచ్చి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చూడండి, దేవుని కాపుదల అనేది అదొక శక్తి కలిగినది. మనల్ని మనం కాపాడుకోలేము, మనల్ని ఏ నరుడు కూడా కాపాడలేడు. తల్లిదండ్రులు కానీ, అలాగే మనకున్నవాళ్ళు కానీ, అధికారులు కానీ, లేక లోకంలో ఉన్న సాధనాలు కానీ ఏవి కూడా మనకు ఒక పూర్ణమైనటువంటి భద్రతను, కాపుదలను మనకు అనుగ్రహించలేవు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కనుదృష్టి, కాపుదల మనకు లేకపోతే చాలా కష్టతరమైనది, క్లిష్టతరమైనది మనము బ్రతికి బట్టగట్టడం. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శక్తి కలిగిన దేవుని వాక్కు
ఇదిగో ఈ రోజున మనతో చెప్తున్న మాట, ఏదియు మీకెంత మాత్రమును హాని కలిగించదు. అవును, హాని అనేది తెలిసి వచ్చేది కాదు, అపాయము అనేది తెలిసి వచ్చేది కాదు. చూడండి, ఈ రోజున యాక్సిడెంటల్గా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అపాయం ఎప్పుడు చెప్పి రాదు. అందుచేత ఈ అపాయాలలో మరి మనిషి తప్పించుకోలేక లోకాన్ని విడిచి శాశ్వతంగా కాలగమనంలో కలిసిపోతున్నాడు. ఏది మీకు హాని కలిగించకుండా నేను మిమ్మల్ని భద్రపరుస్తాను, కాపాడుతానని సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మంచి కాపరి, అంత మాత్రమే కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అంత మాత్రమే కాదు, ఆయన సర్వాధికారి. ఆయనకి సమస్తము మీద అధికారం ఉంది. గనుక ఏదియు మనకు హాని కలిగించకుండా ఆయన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దానియేలు చరిత్ర మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మృగప్రాయమైనవి, మరి ఎలాంటి మనస్సు ఆలోచన లేని మృగమండి సింహం, కనికరం అంటే ఎరుగనిది. అలాంటి సింహాల మధ్య దానియేలును మరి గుహలో వేసినప్పుడు దానియేలు సురక్షితంగా ఉన్నాడు, ఎలాంటి హాని కలగలేదండి. ఆ సింహాలు నోళ్లు కట్టేసినట్లుగానే మౌనంగా నిలిచిపోయాయి. ఎందుకని? దేవుని వాక్యాలు మనం చదువుతాం. దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక నా దేవుడు దూతను పంపించి వాటి నోళ్లను కట్టివేశాడు. నిజమే, ఆయన మన కొరకే దూతను పంపిస్తాడు. ఎందుకు? మన పాదములకు రాయి తగలకుండా, మనకు ఎలాంటి హాని కలుగకుండా. అవి మృగాలే కావచ్చు, వికృత రూపము దాల్చిన పరిస్థితులే కావచ్చు, లేక ఎవ్వరు తప్పించలేని కష్ట పరిస్థితులే కానివ్వండి. అయినప్పటికీ కూడా ప్రియ సహోదరులారా, ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధి మనకు ఉన్నంతకాలం, సర్వశక్తి కలిగిన దేవుని కనుదృష్టి మన మీద ఉన్నంతకాలం, మనమైనా మన కుటుంబాలైనా ఎలాంటి హానికరమైన పరిస్థితులలో నశించిపోకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. చూడండి, దానియేలు ఆ సింహాల బోన్లో కాపాడబడ్డాడు. అంత మాత్రమే కాదండి, ఈనాటికి ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయన రెక్కల నీడను చేరిన వారిని, ఆయన సముఖంలో నిలిచిన వారిని ఏ అపాయము కలగకుండా ఆయన తప్పిస్తాడు. ఏ హాని లేకుండా ఆయన మనల్ని నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయనా. ఒకసారి పౌలు ఒక నావలో వెళుతున్నప్పుడు వాళ్ళకి భయంకరమైన అపాయం కలిగిందండి. ఆ ఓడ బద్దలైపోయే పరిస్థితులు ఆసన్నమయ్యాయి. ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ అన్నపానాలు మాని భయభ్రాంతితో విభ్రాంతితో కలవరం చెందుతున్నప్పుడు పౌలు వాళ్ళతో చెప్పాడు, మీరు కంగారు పడకండి, గత రాత్రి దేవుని దూత నాకు ప్రత్యక్షమయ్యాడు. మీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా రాలదు, మనమంతా సురక్షితంగా దరిచేరుతాం అని వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకు రొట్టె విరిచి వాళ్ళకి పంచి పెట్టాడు. వాళ్ళంతా ఆ రొట్టెను తిన్నారు, ధైర్యాన్ని పొందుకున్నారు. అలాగే పౌలు ఏ రీతిగానైతే చెప్పాడో ఆ రీతిగానే వాళ్ళంతా కూడా తీరం చేరుకున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, విశేషమైన వార్త చెప్పన, వర్షం పడింది, బాగా చలిగా ఉంది. చలి కాక్కోవడానికి ఓ చోట కూర్చొని వాళ్ళు చలిమంట వేసుకున్నారట. అంతలో పౌలు వెళ్ళి అక్కడ 4 కట్టిపుల్లలు ఏరుకొని వచ్చి ఆ చలిమంటలో వేద్దామన్నప్పుడు ఏం జరిగింది? ఆ పుల్లల మధ్య ఉన్న ఒక పాము, ఒక సర్పం, విష సర్పం వెంటనే పౌలు యొక్క చేతిని పట్టుకొని కాటు వేసింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఏమనుకున్నారో తెలుసా? ఇతడు ఏదో పాపం చేశాడు, సముద్రంలో నుంచి తప్పించుకుని వచ్చి బయటపడ్డాడు అనుకుంటే, దేవుడు న్యాయవంతుడు కదా, అందుచేత ఇతని పాపం ఇతను పట్టుకుంది, అందుకే ఆ పాము ఇతను కాటు వేసింది అని నోటుకొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ లేఖనాల్లో మనం చదివితే ఎలాంటి హాని కలగలేదు పౌలుకి. ఆ విషసర్పం కాటు వేసినప్పటికీ ఎలాంటి హాని కలగలేదండి. వాళ్ళు అనుకున్నారు ఇక ఏమవుతుందో, ఇతని పరిస్థితి ఏమవుతుందో అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఎలాంటి హాని కలగకుండా సజీవుల దేశంలో సజీవుడై నిలిచాడు. అతనికి ఏమీ అనారోగ్యం కలగడం కానీ, దాని వలన మరోలా ఆయన బాధపడడం కానీ ఏమీ లేదండి. అలాగని చెప్పి విషసర్పం దగ్గరికి వెళ్ళి నన్నేం చేయదు అని సరదా పడమని కాదండి. ఒకవేళ తెలియని రీతిగా అపాయం మనకు వాటిల్లినప్పుడు మనం జాగ్రత్త పడే అవకాశం లేదిక, అంత సమయం కూడా లేదిక. అలాంటి కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఆయన చేవిడిచే దేవుడు కాదు. కానీ ఎలాంటి విషసర్పమే కానీ, మృగప్రాయమైనటువంటి జంతువే కానీ ఏది కూడా మనకు హాని కలగకుండా ఆయన మనల్ని రక్షించుటకు
సమర్థుడైన శక్తి కలిగిన దేవుడని మనం గ్రహించాలి. ప్రియులారా, లేఖనాల్లో మనం చదివితే అంత మాత్రమే కాదు, కానీ మరి దావీదు విషయంలో కూడా ఆశ్చర్యం కలుగుతుందండి. దావీదు ఒక కాపరి, ఓ చిన్న మంద కాపరి. అతను పెద్ద వీరుడేమి కాదు. అయినప్పటికీ కూడా లేఖనాల్లో మనం చదివితే తన మందలో ఒక రోజున సింహం వచ్చింది, అలాగే ఎలుగుబంటు వచ్చింది. ఆనాడు చిన్నవాడైన దావీదు పరుగులు తీసి మరి ప్రాణాన్ని కాపాడుకోవాలని పారిపోలేదు, కానీ వాటి మీద విరుచుకుపడ్డాడు. దేవుని ఆత్మ శక్తితో పరుగులు తీసి సింహాన్ని చేల్చగలిగాడు, ఎలుగుబంటును చేల్చగలిగాడు, తమ మందను కాపాడుకోగలిగాడు. అన్నప్పుడు మరి దావీదుకి ఏమి హాని కలగలేదా అంటే కలగలేదు కదా. ఎందుకంటే ఆశ్చర్యకరుడైన దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. శక్తి కలిగిన దేవుడు దావీదుతో నడుస్తున్నాడు, దావీదుతో సహజీవనం చేస్తున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని తోడు ఉన్నంత కాలం ఎలాంటి హాని నా ప్రియులారా, ఈరోజు మన మంద లేక మన జీవితం లేక మన కుటుంబం, మన యొక్క సంఘం, ఇవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు ఎలాంటి హాని కలగదు, ఎలాంటి అపాయము మనకు వాటిల్లదు. ఆ సంరక్షకుడైన దేవుని రెక్కల నీడను ఆశ్రయించి ప్రతిదినం మనం ఆయనకు అప్పగించుకోవాలి, ప్రతిదినం ఆయన సన్నిధిని కోరుకోవాలి, ప్రతిదినం ఆయన కనుదృష్టిలోనికి మనం నిలిచి ఉండడానికి మనం ప్రార్థించాలి. ప్రతిదినాన్ని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యాన్ని హత్తుకొని, దేవుని మీద ఆధారపడి మీ యొక్క దినాన్ని ప్రారంభించండి. ఆ దినమంతయు మీకు క్షేమం కలుగుతుంది, ఆ దినమంతా మీకు ఆశీర్వాదం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, జయం కలుగుతుంది. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆశ్రయాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, మీకు వందనాలు. మీకు ఏదియూ హాని కలిగించదు అని మీరు రాసిన లేఖనాలని మేము ధ్యానించుకునే కృప దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు తోడుగా ఉండగా మాకేమి కొదువనైనా మీరు మమ్మల్ని చేపట్టి మీరు నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.